హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులైతే కేసు నమోదు చేశారు. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు చంద్రశేఖర్ రెడ్డిపై కేసు అయితే నమోదు చేశారండి పోలీసులైతే. మొత్తానికైతే ఆ పార్టీ నేత నారా లోకేష్‌పై పలు విమర్శలు చేయడం వల్ల మొత్తానికైతే ప్రభుత్వ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయటం నియమావళికి విరుద్ధమని చెప్పి పేర్కొన్నారండి. ఇక ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారామన్‌తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్లు ఈ నెల 27న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదైతే చేశారు. దీనిపై అధికారులు విచారణ అయితే చేపట్టారండి. వారి ఆదేశాల మేరకి తుళ్లూరు మండలం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హెడ్ ఆఫ్ మొత్తానికైతే శివన్నారాయణ తుళ్లూరు ఎస్హెచ్ఓకు మంగళవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రభుత్వ సలహాదారుడిపై కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేత పైన కూడా వెంకటరామరెడ్డిపై కూడా కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ఎందుకంటే ఎలక్షన్ నేపథ్యంలో వైసీపీకి మద్దతు ఇస్తూ ప్రచారం అయితే చేయడం వల్ల ఆయనను కూడా ఆయన పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా కేసులు అయితే నమోదవుతున్నాయండి. ఎవరని కూడా చూడడం లేదు ఎన్నికల సంఘం అయితే. ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారందరిపైన కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.